అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. బిట్సెట్ 2025 ఇప్పటికే చాలామంది అప్లై చేశారు. ఏప్రిల్ మధ్య వరకు అప్లికేషన్కి టైం ఉంది. ఇంకా మరికొందరు కూడా అప్లై చేస్తారు. దాదాపుగా 3 లక్షల మంది పైబడి బిట్సెట్ 2025కి అప్లికేషన్స్ పెట్టేదానికి అవకాశం ఉంటుంది. దేశంలో జేఈఈ మెయిన్స్ తర్వాత దాదాపుగా అత్యధికులు ఎప్పీర్ అయ్యేటువంటి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో బిట్సెట్ ఒకటి. కాబట్టి ఈ ఎగ్జామ్ ఎన్ని సీట్లకు అవకాశం ఉంటుంది, బిట్స్కి సంబంధించినటువంటి ఏ క్యాంపస్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, బ్రాంచుల వారీగా ఎన్ని సీట్లు అందుబాటులో ఉంటాయి, ఈ వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. మొత్తం బిట్సెట్కి దేశంలో 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఇక దుబాయ్లో ఉన్నటువంటి దాంట్లో కూడా ఇటీవల కాలంలో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దుబాయ్లో చదివేదానికి కూడా చాలామంది ఫీజులు లెక్క చేయకుండా అక్కడ ఎగబడుతున్నారు. దాంతో దుబాయ్ బ్రాంచ్ కూడా చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉన్నట్టుగా బిట్స్ సంస్థ వెల్లడిస్తోంది. ఇక దేశంలో ఉన్నటువంటి 3 బ్రాంచెస్ సంబంధించి లాస్ట్ ఇయర్ దాదాపు 3,000 సీట్లు భర్తీ చేశారు. అంటే 3 లక్షల మంది పోటీ పడితే 3,000 సీట్లకు మాత్రమే భర్తీ చేయగలిగింది. అంటే ప్రతి 100 మందిలో ఒక్కరికే అవకాశం వచ్చింది. అంటే ఎంత కాంపిటీషన్ ఉంటుందో చూడండి బిట్సెట్లో. సో దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఇక ఈ ఏడాది ఏ క్యాంపస్లో ఎన్ని సీట్లు ఉంటాయి, బ్రాంచెస్ వారీగా ఎన్ని సీట్లు ఉంటాయి అనేది తెలుసుకుందాం. బిట్స్ పిలానీలో 1040 వరకు సీట్లు భర్తీ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇక బిట్స్ గోవాలో 850, బిట్స్ హైదరాబాద్లో 1080. ఇవి దాదాపుగా ఒక 20-30 సీట్లు అటు ఇటు ఉన్నప్పుడు కూడా బిట్స్ పిలానీలో 1100, బిట్స్ హైదరాబాద్లో 1100, ఒక 900 వరకు గోవాలో. దాదాపు కలిపి 3,000 నుంచి 3,100 వరకు సీట్లు అందుబాటులో ఉంటాయి. ఈ సీట్ కోసమే బిట్సెట్ 2025 లక్షల మంది రాస్తుంటారు. ఇక బిట్స్ పిలానీ బ్రాంచ్లో కంప్యూటర్ సైన్స్లో 150 సీట్లు మాత్రమే ఉంటాయి. ఈ 150 సీట్ల కోసమే చాలామంది బిట్సెట్ రాసేటువంటి వాళ్ళందరి డ్రీమ్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ కావాలి, కంప్యూటర్ సైన్స్ కూడా బిట్స్ పిలానీలో కావాలి. మదర్ బ్రాంచ్ కాబట్టి అక్కడే ఉండాలి, హెడ్ క్వార్టర్లోనే సిఎస్సి చేయాలి అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. దానికని అక్కడ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి మొత్తం సీట్లు సిఎస్సిలో 150, తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి 120. సిఎస్సి తర్వాత ఎక్కువ సీట్లు ఉన్నది మెకానికల్ ఇంజనీరింగ్లోనే. ఇక బీ ఫార్మాలో 60 ఉంటాయి, కెమికల్ ఇంజనీరింగ్లో 60 ఉంటాయి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ట్రిపుల్ఈలో 120 ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ 60 ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ ఇది ఒక 20 సీట్లతో బిట్స్ పిలానీలో ఉంటాయి. ఇక బిట్స్ హైదరాబాద్కి వచ్చేసరికి ఇక్కడ సిఎస్సిలో 150 సీట్లు ఉంటాయి, మెకానికల్ ఇంజనీరింగ్లో 120 ఉంటాయి, దాదాపు బిట్స్ పిలానీ మాదిరే. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ట్రిపుల్ఈలో 120 ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో 60 ఉంటాయి, కెమికల్ ఇంజనీరింగ్లో 60 ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఇక్కడ ఈసీఈ కూడా ఉంది, 100 సీట్లు హైదరాబాద్ బిట్స్ బ్రాంచ్లో అందుబాటులో ఉంది. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 100 సీట్లు. చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ హైదరాబాద్ బ్రాంచ్లో ఉంది, అది బిట్స్ పిలానీలో లేదు. ఈ 2 బ్రాంచెస్ కూడా ఈసీఈ, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 2 కూడా హైదరాబాద్లో అందుబాటులో ఉన్నటువంటి బ్రాంచెస్. 2 కూడా 100 సీట్ల చొప్పున అందుబాటులో ఉన్నాయి. ఇక బిట్స్ గోవాకు సంబంధించి ఇక్కడ కంప్యూటర్ సైన్స్లో 190 ఉన్నాయి, మెకానికల్ ఇంజనీరింగ్లో 105 ఉన్నాయి, కెమికల్ ఇంజనీరింగ్లో 85 సీట్స్ వరకు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ బ్రాంచెస్లో బిట్స్లో కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, సీట్ రావాలంటే బిట్స్లో ఏదో ఒక బ్రాంచ్లో చేరాలంటే బ్రాంచెస్ వారీగా ఎంత ఉండొచ్చు అనే వివరాలు మనం చూస్తే బిఈ కెమికల్ వరకు చూస్తే 215 నుంచి 230 మార్కుల వరకు మీరు తెచ్చుకుంటే ఆ మధ్యలో ఉంటే బిట్స్లో కెమికల్ బ్రాంచ్కి ప్రయత్నం చేయొచ్చు. ఇక మెకానికల్ ఇంజనీరింగ్కి 235 నుంచి 240 మార్క్స్ ఉండాల్సి ఉంటుంది. ఇక ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో 240 నుంచి 255 మార్కులు రావాలి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ దీనికి సంబంధించి 263 నుంచి 273 వరకు మార్కులు ఉంటే మీరు సేఫ్ స్కోర్లో ఉన్నట్టు. ఇక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీఈకి సంబంధించి 286 నుంచి 297 మార్క్స్ మధ్యలో ఉండాలి. ఇక బీ ఫార్మాకి 141 నుంచి 154 మార్కులు వచ్చినప్పుడు కూడా బిట్స్ ఏదో ఒక బ్రాంచ్లో బీ ఫామ్ చేరేదానికోసం ఛాన్స్ ఉంటుంది. ఇక బిఈ మ్యానుఫ్యాక్చరింగ్లో 200 నుంచి 220 మార్కులు రావాల్సి ఉంటుంది. సివిల్ ఇంజనీరింగ్లో 180 నుంచి 200 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది.
ఈ కంప్యూటర్ సైన్స్లో అయితే మాత్రం 300 నుంచి 310 మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే బిట్సాట్లో సీటు దక్కడానికి ఆస్కారం ఉంటుంది. అంటే లీస్ట్ బ్రాంచ్గా సివిల్ ఇంజనీరింగ్ ఉంటే 180 మార్కులు వచ్చినా కానీ బిట్స్లో చేరేదానికోసం అవకాశం ఉంటే 300 మార్క్స్ వస్తే తప్ప కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో చేరడానికి బిట్సెట్ 2025లో అవకాశం కనిపించేదానికి ఆస్కారం లేదు. ఇది కట్ ఆఫ్కి సంబంధించి మీరు బిట్స్లోనే చేరాలి, అది బిట్స్ పిలానీ కావచ్చు, గోవా కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఏదో ఒక బ్రాంచ్లో చేరాలి, అది కూడా కంప్యూటర్ సైన్సే చేరాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు 300 మార్కులు తగ్గకుండా చూసుకోవాలి. అదే ఏదో ఒక బ్రాంచ్లో బిట్స్లోనే మనం చదవాలి అని అనుకుంటే మినిమం 180 మార్కులు వస్తే మీరు ప్రయత్నం చేయొచ్చు. ఇక బీఫామ్ అయినా పర్లేదు అనుకుంటే 150 మార్కుల వరకు తెచ్చుకున్నప్పటికీ కూడా మీకు అవకాశం ఉంటుంది. ఇది బిట్సాట్ సంబంధించి కట్ ఆఫ్ వివరాలు, అక్కడ ఉన్నటువంటి సీట్ల వివరాలు, మొత్తం 3 బ్రాంచ్కి సంబంధించినటువంటి వివిధ ఇంజనీరింగ్ బ్రాంచులు అందుబాటులో ఉన్నటువంటి వాటి సీట్లకు సంబంధించినటువంటి డేటా. ఇది ఈరోజు వీడియో. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.